आता जोड आता ఏం చేసిరో చూడాలి అంతే. నువ్వు వచ్చాను అక్కడ దిగాడికి పోయి తీసుకోపో. మా అన్న ఏమైనా చేస్తుండ అంతే. ఆడు మారి ఏం తెచ్చాడు వాళ్ళు పొందుతాను. పుట్టగడ్డల మీద కట్టెల కోరంతల కైవారకున్నాయి రారాజు మల్లయ్యకు. కట్టెల కోరంతలని నరికి ఇక్కడ ఏర్వాడు యువతం పెడతాడు వచ్చిన ఇక్కడ యువతం చేస్తాడు రారాజు మల్లయ్య. ఆ చేతి లోపల గొడ్డలు చేత పట్టిండు. వాడు దేవుడేమో రావరమ్మ దేవుడేమో
మరి బాలవాడు కొట్టినా పగవాడు కొట్టినా ఇద్దరు చెప్తారు ఎవరు వచ్చారు మరి ఎందుకు కూడా మన తెలుస్తున్నాం అయ్యా ఎందుకు కూడా కట్టరువా అవును కదా ఎండికొండ లోపల లోకాల శంకరు నా ఇల్లా రారాజు మల్లయ్య రాజుల శంకరుడు గండుముల్ల భూపతి గండు మల్లయ్య పున్నముల్ల చతుర్థ దేవరాజు మల్లయ్య మరి ఆడబిడ్డ నీలమ్మ దగ్గర రాజు మల్లయ్య ఆడబిడ్డ నీలమ్మ దగ్గర తల్లి నీలమ్మ ఏరువాడు యుద్ధం పెడతాని ఆ భార్య పడికాల పద్మావతి తోడుకున్నాడు కారణ పడి లోపల యుద్ధం చేస్తాను బారా పరిణామం వచ్చింది రారాజు మల్లయ్య మరి బారా పరిణామం రావంగా మరి యుద్ధం చేయాలంటే ఏ జాగా మంచిగా ఉంటుందా అని మరి ఈ రారాజు మల్లయ్య ఒక రారాజు మల్లయ్య ఈ భూదేవిని పట్టిండు నాలుగ మీద పెట్టుకుని నారా రుచులు కొడుతుంది రారాజు మల్లయ్య పోను బారా పరిణామం పోయింది మరి బారా పరిణామం పోయినాక నాలుగు పుట్టగాడు ఉన్న జాగా చూసిండు ఇక్కడ యుద్ధం చేస్తాను రారాజు మల్లయ్య ఆ పుట్ట వేయడం చుట్టూ ఆయన కత్తెలు కోరతలు కైవారన్న పోయి చేతిలో ఉన్నది ఇందూరు పుట్ట ఇనుపక అడ్డగొడ్డలు చేత పట్టిన రారాజు మల్లయ్య ఆ కత్తెల కోరంతలు మొత్తం నరికిడు రారాజు మల్లయ్య మరి ఒకవేళ కత్తెల కోరంతలు నరికి ఈ పుట్ట మీద ఎట్టమేస్తాడు రారాజు మల్లయ్య ఆ పుట్ట మీద ఎట్టమేసిండట ఆ పుట్ట మీద ఎట్టమేసే వరకల్లా ఆనాడు లోకాల శంకరుడు ఎండి కొర్రె బంగారు పొడలు ఉట్టించిండు ఎండు గొర్రె బంగారు పొడలు ఎందుకు కొరకు పెట్టించిండు అయ్యో ఎండుకొండ లోకాల శంకరుడు గొర్రె బంగారు పొడలు కారణాల పుట్టలకు ఎట్లా వచ్చింది లోకాల జరవది అన్నాడు తిరుమల వంద కనతలు ఏనాడు పార్వతమ్మ ఏనాడు ఎండు గొర్రె బంగారు పొడలు కావన్నా అని మరి నేను సాగు సవరెత్తుకుంటున్నాను కనతలు పార్వతమ్మ లేని ఏనాడు లేని బాధ పెడతా ఉంటే ఎండుకొండ లోకాల శంకరుడు ఎండు గొర్రె బంగారు పొడలు తయారు చేసిండు ఎండు గొర్రె బంగారు పొడలు ఏనాడు పార్వతమ్మ సరిపుచ్చారు ఏనాడు పాలు చెప్తా ఉంటే ఓ బుక్కకు ఏనాడు పాలు వస్తారు ఓ బుక్కకు ఏనాడు శివు రక్తం వస్తూ ఉంటే తన తల్లి పార్వతమ్మ నా రాయి నాతో కాదు గొర్రెను కాదు నా వల్ల కాదు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు కాస్తుండ్రు విష్ణుదేవుడితో కాలేదు బ్రహ్మదేవుడితో కాలేదు ఎందుకుండా లోకాల శంకరుడితో కాలేదు గొర్రెను కాదు మరి లేక ఏనాడు గొర్రెను మంద పట్టుకొని మరి మంతం తీసుకొని శంకరుడు పోతా ఉంటే పోను పరిణామంలో ఏనాడు గొర్రె మంద పోతా ఉంటే వెళ్తే ఉంటుంది ఆడ గొర్రెకు మరి ఏడు పడి శంకరుడు ఏనాడు వరకు మరి గొర్రెనికి గొర్రె మంద పోతా ఉంటే మందరికి శంకరుడు పోతా ఉంటే పోను పోతా ఉంటే సర్వయాష్టగతులు లోకాలు శంకరుడికి సర్వయాష్టగతి ఏనాడు వరకు మరి ఏనాడు మత్సాన్ని కిందెత్తేసి ఆ యొక్క ఎండు గొర్రె బంగారు పొడలు ఏనాడు మరి లెక్క వరంగా మరి ఏనాడు పళ్ళ జడలు కట్టుకున్న లోకాల శంకరుడు ఎండు గొర్రె బంగారు పొడలు ఏనాడు వరంగా మరి లెక్క పళ్ళ జడలు మొత్తం వరకల్లా లోకాల శంకరుడు ఏమి చేస్తున్నాడు ఏనాడు వరంగా దేవుడు అర్థం పెట్టి ఆ ఏనాడు వరంగా మరి బంగారు ఏనాడుగా పాకులు తీసి ఆ ఏనాడు గొర్రె మీద పళ్ళు ఏనాడు కూడా కొట్టాడు